టైటిల్ ద ప్రిన్సెస్ అండ్ ద పీ. ఒకప్పుడు నిజమైన యువరాణిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువరాజు ఉండేవాడు. అతను ఒకదాన్ని కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. కాని ఎప్పుడూ ఏదో తప్పు జరుగుతూనే ఉంది. అక్కడ చాలా మంది యువరాణులు ఉన్నారు. కాని వారు నిజమైన యువరాణులు కాదా అని అతను ఎప్పటికీ ఖచ్చితంగా చెప్పలేడు. ఎందుకంటే ఏదో ఒక రోజు సాయంత్రం ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. మెరుపులు మెరిశాయి, ఉరుములు గర్జించాయి, వర్షం కుండపోతగా కురిసింది. అకస్మాత్తుగా రాజభవనం తలుపు తట్టింది మరియు వృద్ధరాజు దానిని తెరవడానికి వెళ్ళాడు. వర్షంలో నిలబడి ఉంది యువరాణి. కానీ ఆమె భయంకరమైన స్థితిలో ఉంది. ఆమె బట్టలు తడిసిపోయాయి మరియు ఆమె దయనీయంగా కనిపించింది. ఆమె కనిపించినప్పటికీ ఆమె నిజమైన యువరాణి అని పేర్కొంది. అయితే రాణికి అనుమానం వచ్చింది. ఆమె నిజంగా యువరాణి కాదా అని తెలుసుకోవడానికి రాణి ఒక పరీక్షను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద నుండి పరుపు మొత్తం తీసి బెడ్ ఫ్రేమ్ పై ఒక్క బఠానీని ఉంచింది. అప్పుడు ఆమె 20 పరుపులను తీసుకుని బఠానీ పైన వాటిని వేసింది. ఆ తర్వాత పరుపుల పైన 20 ఈక మంచాలు వేసింది. మరుసటి రోజు ఉదయం రాణి యువరాణిని ఆమె ఎలా నిద్రపోయిందని అడిగింది. ఓహ్, భయంకరంగా ఉంది అని యువరాణి చెప్పింది. నేను రాత్రంతా కళ్ళు మూసుకున్నాను. ఆ మంచంలో ఏముందో స్వర్గానికి తెలుసు. కాని నేను చాలా గట్టిగా ఏదో ఒకదానిపై పడుకున్నాను. నేను నల్లగా మరియు నీలం రంగులో ఉన్నాను. ఇది భయంకరంగా ఉంది. రాణి నవ్వింది. ఎందుకంటే ఆమెకు అది మాత్రమే తెలుసు. నిజమైన యువరాణి చాలా సున్నితంగా ఉంటుంది. బఠానీ 20 పరుపులు మరియు 20 ఈక మంచాల ద్వారా కూడా ఆమెను గాయపరిచింది. చివరకు నిజమైన యువరాణిని కనుగొన్నందుకు యువరాజు సంతోషించాడు. వారు వివాహం చేసుకున్నారు మరియు బఠానీని ఒక మ్యూజియంలో ఉంచారు. అక్కడ ఎవరూ తీసుకోకపోతే అది ఇప్పటికీ చూడవచ్చు. మరియు వారందరూ సంతోషంగా జీవించారు.